యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఎంతో అద్భుతంగా చేస్తారు. ఇందులో మెయిన్ రోల్స్ గా జెనీలియా, అలాగే విద్యా బాలన్, ఇలా అభిషేక్ బచ్చన్, ఇలా చాలా మంది అయితే కనిపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సినిమా విడుదలై ఇంచుమించు 117 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ ని గ్రాస్ ని సాధించి అత్యంత విజయవంతమైన సినిమాగా అయితే బాలీవుడ్ లో నిలిచింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆ సక్సెస్ మీట్ ని సెలబ్రేట్ చేసుకుని సరదాగా మూవీ టీం అంతా కలిపి ఒక ఈవెంట్ అయితే చేసుకున్నారు. సో ఆ ఈవెంట్ లో రితేష్ దేశ్ముఖ్ వేసుకున్న టీ షర్ట్ గురించి ఈ టాపిక్ అంతా నడుస్తుంది అనమాట. సో ఆయన వేసుకున్న టీ షర్ట్ మీద ఛత్రపతి శివాజీ యొక్క ఫోటో ఉండడం, అండ్ ఆయన ఆ టీ షర్ట్ వేసుకొని డాన్సులు చేస్తూ, సో డ్రింక్స్ అవి తాగుతూ చేసిన విషయం గురించి ఇప్పుడు నెటిజన్లు అయితే అత్యంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక శివాజీ, ఛత్రపతి శివాజీ అంటే మనం అందరూ ఎంతో భక్తిగా పూజించి ఆయన యొక్క రాజులాగే కాకుండా దేవుళ్ళ మనం కొలుస్తూ ఉంటాం. అలాంటి మరాఠీ నాయకుడు అయిన వ్యక్తిని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయన యొక్క చిత్రాన్ని అలా టీ షర్ట్ మీద వేసుకొని డాన్సులు చేస్తూ మందు తాగడం, బిహేవ్ చేయడం కరెక్టా అని చెప్పేసి నెటిజన్లు అయితే ట్రోల్ చేయడం జరిగింది. దీని విషయానికి సంబంధించి ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు రితేష్ దేశ్ముఖ్. ఆయన మాటల్లో వివరిస్తూ, నాకు ఈ రాజా శివాజీ అన్న సినిమా చాలా పర్సనల్ అని, నేను ఎంతో ఆనందంగా ఈ సినిమాని షూట్ చేశాము. అండ్ ఎట్టకేలకు అది రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం కేవలం ఇది మా ప్రేక్షకుల వల్లే జరిగింది. సో ఇంత అపూర్వమైన ఘనత నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూనే, సో ప్రతి ఒక్కరికి కూడా నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా రాజా శివాజీ యొక్క భక్తుడినే, నాకు ఆయన అంటే కూడా చాలా అమితమైన ప్రేమ ఉంది. సో మరాఠీ వాళ్ళకి ఇష్టమయ్యే విధంగా ఈ సినిమాని మరాఠీ భాషలో తీయడం అయితే జరిగింది. సో ఇలా నేను ఒక సినిమా తీశాను అండ్ ఆ కథను ఎంతో నమ్మకంగా రాశాను. నేను ఆయన్ని అవమానించడానికి కానీ అగౌరవపరచడానికి కానీ సాహసం కూడా చేయను. నేను ఆ టీ షర్ట్ వేసుకోవడానికి కూడా నేను ఆ ఈవెంట్ కంటే ముందు ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగమై ఉండి కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉన్నా. ఆ వెంటనే ఆ ఈవెంట్కి వెళ్ళడం వల్ల నాకు డ్రెస్ మార్చుకొని ఛాన్స్ లేక నేను అదే టీ షర్ట్ అక్కడికి వేసుకెళ్లాల్సి వచ్చింది తప్ప మిగతా ఉద్దేశం ఏం లేదు. అండ్ దాంతోపాటు నేను మద్యం తాగుతూ ఎంజాయ్ చేశాను, డాన్స్ చేశానని చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నేను మందు ముట్టుకోలేదు. అలాగే మద్యం అన్నది ఇంకా వచ్చే రోజుల్లో కూడా నేను ఎప్పటికీ ముట్టుకోను. నాకు అసలు మద్యం అలవాటే లేదు. సో ఎవరైనా ఒకవేళ పొరపాటు నేను మద్యం తాగాను అనుకొని ఇలా మాట్లాడుంటే అది ఖచ్చితంగా మద్యం అయితే కాదు. అండ్ ఎవరినైనా సరే బాధ పెట్టున్నా లేదా పర్సనల్ గా అది హర్ట్ చేసి ఉండుంటే నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన ఖాతాలో అయితే రాసుకుంటూ వచ్చారు. సో ఇలా ఒక హీరో ఆయన చేసిన తప్పుని సో నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్ కి ఒక క్లారిటీ ఇవ్వడం అయితే మంచి విషయంగా కనిపించినప్పటికీ, కొంతమంది అయితే ఇంకా ఈ విషయాన్ని అంగీకరించకుండా, లేదు ఛత్రపతి శివాజీ యొక్క బొమ్మని అలా వేసుకొని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, అండ్ దీనికి మళ్ళీ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు మాకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి మాట్లాడుకురావడం జరుగుతుంది. మరి దీనిపై రితేష్ తో పాటు ఇంకెవరైనా స్పందించే అవకాశం ఉందా, లేదా దీన్ని అర్థం చేసుకొని నెటిజన్లు కూల్ అవుతారా లేదా అన్న ముందు వేచి చూడాల్సిందే. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.